భారీ మువ్వన్నెల పతాకంతో గుంటూరు నగరంలో కూటమి నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి మున్సిపల్ కార్పొరేషన్, జిన్నా టవర్ మీదుగా నాథ్ సెంటర్ వరకు భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ బలమైన నాయకత్వం దేశాన్ని సంఘటితం చేసి ప్రజల్లో దేశభక్తిని నింపుతూ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తుందని పెమ్మసాని తెలిపారు. ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావితరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావితరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆగస్టు 15 సందర్భంగా దేశభక్తిని ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి శక్తులు ఈరోజు భారతదేశంపై పెట్టేటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాంటి విచ్ఛిన్నటువంటి శక్తులన్నిటినీ కూడా దూరంగా పెట్టి మరొక్కసారి అందరినీ సంఘటితం చేసి దేశభక్తిని రగిలించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశం 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% జీడీపీని కంట్రిబ్యూట్ చేసి నంబర్ 1గా ఉందో మళ్ళీ అదేవిధంగా భారతదేశాన్ని తీసుకువెళ్లేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి మహాసంకల్పానికి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మన భారతదేశం అనంటే ఐకమత్యం, మన భారతదేశం అంటే శక్తి, మన భారతదేశం అంటే శాంతి, సౌభ్రాతృత్వం, అదేవిధంగా మన భారతదేశం అంటే పాడి పంటలు, నిండైన తనం అని చెప్పి ఒక్క జెండా చూస్తేనే మన భారతదేశం ఏంటో పులి చెప్పేలాగా రూపకల్పన చేసిన ఆ మహోన్నత వ్యక్తి పింగళ వెంకయ్య గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి నాయకులందరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకత్వంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎంతో మంది మహానుభావుల త్యాగాలతో వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో పౌరులు అందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తూ వాటి ఫలాల్ని పొందుతున్నటువంటి సమయంలో ఆ స్ఫూర్తిని మిగిల్చేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి కష్టాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగాలతో ముందుకు వచ్చేటువంటి తరుణం ఈ స్వాతంత్ర దినోత్సవం. మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన గుంటూరులో తలపెట్టినటువంటి బీజేపీ పార్టీకి అలాగే జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేశ ప్రజలను ఒక ఉత్తేజపరచడానికి స్వాతంత్ర సమరంలో ఎవరైతే అమరులయ్యారో వాళ్లకు స్ఫూర్తి నింపడానికి ఈ యొక్క ప్రజల్లో మంచి దేశభక్తి, ప్రేమ, అనురాగాలు నింపడం కోసమే ఈ యొక్క కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 15కు ముందు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు నగరంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.